యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామందిలో దుడుకుతనం స్వభావాన్ని చూస్తున్నాం. దీన్నే వైద్య పరిభాషలో హైపర్ యాక్టివిటీ సమస్య అని కూడా అంటాం. సాధారణంగా ఈ యొక్క సమస్యతో బాధపడేవారు తేలికగా ఉద్వేగానికి గురి కావడం, ఒకే చోట కుదురుగా ఉండకపోవడం, ఒక చోటు నుంచి మరో చోటుకు వెంటనే మారిపోవడం, అలాగే రెస్ట్లెస్నెస్గా అటు ఇటు తిరగడం, కొన్ని సందర్భాల్లో నవ్వడం, మరికొన్ని సందర్భాల్లో ఏడవటం, చెప్పిన పని సరిగా చేయకపోవడం, వీరి యొక్క ప్రవర్తనలో దుడుకుతన స్వభావం అనేది ఎక్కువగా కనబడుతుంటుంది. ఇలాంటి హైపర్ యాక్టివిటీ సమస్యకు హోమియో వైద్యంలో ఎటువంటి మందులు ఉపయోగపడతాయో ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా హోమియోపతి మందులు మానసిక లక్షణాలు అలాగే శారీరక లక్షణాలను దృష్టిలో ఉంచుకొని మందులను ఎంపిక చేసుకొని వాడుకోవడం అనేది జరుగుతుంటుంది. ఈ యొక్క దుడుకుతనం స్వభావాన్ని పోగొట్టడానికి లేదా హైపర్ యాక్టివిటీ సమస్యను దూరం చేయడానికి హోమియో వైద్యంలో ఉన్నటువంటి మందులలో మొదటగా టారెంటులా అనే మందును చూసినట్లయితే వీరి యొక్క మానసిక స్వభావం అనేది విధ్వంసక తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే చేతిలో ఉన్న వస్తువులను విసిరివేయడం, దగ్గర ఉన్న వస్తువులను విరగొట్టడం, అలాగే కోపం వచ్చినప్పుడు చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువును పైకి విసరడం, ఇలాంటి లక్షణాలతో పాటు ఒకే దగ్గర కుదురుగా ఉండకపోవడం, మంచి చెడు అనేది వీరికి తెలియకపోవడం, క్షణంలో వీరికి మనసు మారిపోతుంటుంది. ఇప్పుడే నవ్వుతుంటారు, మరికొద్ది సేపట్లో ఏడుస్తుంటారు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారు. అలాగే వీరికి ఒంటరిగా ఉండలేరు, ఎవరన్నా తోడు కావాలని కోరుకుంటారు. అలాగే వీరికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి హైపర్ యాక్టివిటీ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క టారెంటులా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు ట్యూబర్క్యులిన్. ఈ మందు కూడా దుడుకుతనం స్వభావం కలిగిన వ్యక్తులకు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి రికరెంట్ గా కోల్డ్ అనేది వస్తుంటుంది, ఎప్పటికీ జలుబుతో బాధపడుతుంటారు. అలాగే చూడడానికి చాలా వీక్ గా కనబడుతుంటారు. వీరు నిద్ర లేస్తూనే కోపాన్ని కలిగి ఉంటారు. ఇరిటేషన్ స్వభావం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి ఎనిమల్స్ అంటే భయం. ముఖ్యంగా వీరు డాగ్స్ అంటే చాలా భయపడిపోతుంటారు. అలాగే వీరు ఒకసారి సైలెంట్ గా ఉంటారు, ఏమీ మాట్లాడరు, నిశ్శబ్దంగా ఉండిపోతారు. మరికొద్ది సేపటికి అల్లరి చేస్తుంటారు, తీవ్రమైన కోపంతో అరుస్తుంటారు. ఇలాంటి మానసిక లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ఈ యొక్క ట్యూబర్క్యులిన్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు మెడోరినం. ఈ మందు కూడా హైపర్ యాక్టివిటీ సమస్యతో బాధపడే వారికి చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి కూడా జలుబు ఎక్కువ సార్లు చేస్తూ ఉంటుంది. అలాగే ముక్కులో శ్వాస కూడా సరిగా ఆడకుండా పాలిప్స్, ఎడినైడ్స్ వంటివి ఉంటాయి. అలాగే గొంతుకు ఇరుప్రక్కల టాన్సిలైటిస్ సమస్యతో వీరు రికరెంట్ గా బాధపడుతుంటారు. అలాగే వీరు ఎదుగుదల స్వభావం అనేది తక్కువగా ఉంటుంది, చాలా వీక్ గా అవపడుతుంటారు. ఎంత తిన్నా కూడా వీరిలో గ్రోత్ రాకపోవడం అనేది గమనించవచ్చును. అలాగే వీరు మాట్లాడుతున్నప్పుడు ఏడుపు అనేది అనుకోకుండా వచ్చేస్తుంటుంది. మాటల కంటే ముందే ఏడుపు తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి దుడుకుతనం స్వభావాన్ని కలిగినప్పుడు ఈ యొక్క మెడోరినం అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు ట్రామోనియం. ఈ మందు కూడా హైపర్ యాక్టివిటీ సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరి యొక్క మానసిక తత్వాన్ని పరిశీలించినట్లయితే ఎప్పటికీ ఏదో ఒకటి వాగుతుంటారు. నోరు అనేది అసలే సైలెంట్ గా ఉండకపోవడం వీరిలో గమనించవచ్చును. ఎప్పటికీ వారిలో వారే మాట్లాడుకోవడం, లేదంటే పాటలు పాడుకోవడం, ఇలాంటి లక్షణాలతో పాటు వీరికి చీకటి అంటే చాలా భయం వేస్తుంది, ఒంటరిగా ఉండలేరు, ఎవరో ఒకరు తోడుగా ఉండాలనుకుంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ యొక్క స్ట్రామోనియం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే చివరగా మరి ఒక ముఖ్యమైన మందు నక్స్వామిక. ఈ మందు కూడా దుడుకుత స్వభావం అనేది ఎక్కువగా ఉండే వారికి చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే హార్డ్ వర్క్ కూడా వీరు చాలా బాగా చేస్తారు. అసలు ఏ పని చేయకుండా వీరు ఉండలేరు. రాత్రి వేళల్లో ఎక్కువగా మేల్కొని ఏదో ఒక పని చేస్తుంటారు. అలాగే నిద్ర కూడా వీరికి సరిగా పట్టదు. ఏదైనా చిన్న సౌండ్ అయినా కూడా వెంబడే మేల్కొంటారు. చాలా సెన్సిటివ్గా ఉంటారు. తేలికపాటి విషయాలకే వీరికి కోపం అనేది తీవ్రంగా వస్తుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే వీరికి కోపం అనేది ముక్కుపైనే ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి హైపర్ యాక్టివిటీ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క నక్స్వామిక అనే మందును వాడుకొని చాలా వరకు ప్రయోజనం పొందవచ్చును. ఇలా హోమియో వైద్యంలో లక్షణాలను బట్టి మందులను ఎంపిక చేసుకోవడం వల్ల ఈ యొక్క దుర్గుతన స్వభావాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చును. మందులు వాడుకునే విధానాన్ని
ఒకసారి చూసినట్లయితే ఎప్పుడైతే ఎంచుకున్న మందును 30 పొటెన్సీలో అయితే ఉదయం ఒక డోసు సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 3 నుంచి 5 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే సమస్య అనేది దీర్ఘకాలికంగా బాధిస్తున్నప్పుడు ఎంచుకున్న మందును 200 పొటెన్సీలో ఉదయం ఒక డోసు సాయంత్రం ఒక డోసు చొప్పున వారానికి ఒక రోజు సుమారు 5 నుండి 6 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సమస్య తగ్గినప్పుడు మందును వెంటనే ఆపేయాల్సి ఉంటుంది. ఒకవేళ సమస్య తగ్గకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేర గనుక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క హైపర్ యాక్టివిటీ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.